హలో మామ సింగిల్ మూవీ రివ్యూ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర కామెడీ ఎంటర్టైనర్స్తో ఎప్పటికప్పుడు ఆడియన్స్ని ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన కొత్త సినిమా సింగిల్ మూవీతో ఇప్పుడు మరోసారి ఆడియన్స్ ముందుకు రాగా మంచి ప్రమోషన్స్ని జరుపుకొని రిలీజ్ అయిన సింగిల్ మూవీ ఆడియన్స్ని ఎంత ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథా పాయింట్కి వస్తే ఏళ్ళు గడుస్తున్న తన లైఫ్లోకి అమ్మాయి రాకపోవడంతో ఎలాగైనా సింగిల్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్న హీరో లైఫ్లో ఇద్దరు హీరోయిన్స్ అడుగు పెడతారు. వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత హీరో లైఫ్ ఎలా మారింది, ఆ తర్వాత కథ ఏంటి అనేది అసలు కథ. కథ పాయింట్ చాలా నార్మల్గా ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ ఆడియన్స్ని నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ మాత్రం హిలేరియస్గా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్లో కొంచెం కథని చెప్పే క్రమంలో కామెడీ డోస్ తగ్గినట్లు అనిపించినా కూడా ఓవరాల్గా ఫుల్ టైంపాస్ మూవీ అని చెప్పాలి. శ్రీ విష్ణు మరోసారి తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకోగా సింగిల్ లైన్ పంచులు కామెడీ సీన్స్తో మెప్పించాడు. హీరోయిన్స్ ఇద్దరు పర్వాలేదు అనిపించగా వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. పాటలు ఓకే అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ సాలిడ్గా అనిపించిన సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన ఫీలింగ్, రొటీన్గా ఉందన్న ఫీలింగ్ కలిగిన కామెడీతో అవన్నీ మర్చిపోతాం. ఇక డైరెక్టర్ ముందు నుండి కేవలం కామెడీ కోసమే సినిమాకి రావాలని చెప్పడంతో ఆ కామెడీ విషయంలో మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. సెకండ్ హాఫ్ని కూడా ఫస్ట్ హాఫ్ రేంజ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్తో డోస్ పెంచి ఉంటే సినిమా రేంజ్ మరో లెవెల్లో ఉండేది. అయినా కూడా పెద్దగా అంచనాలు ఏమీ పెట్టుకోకుండా థియేటర్స్కి వెళ్ళే ఆడియన్స్కి సింగిల్ మూవీ మంచి టైంపాస్ అవ్వడం కాకుండా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్తో సాలిడ్గానే మెప్పించే అవకాశం ఉంది.